మార్చ్ 25 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితం ఎగ్జాక్ట్లీ ఆన్ మార్చ్ 25 RRR సినిమా రిలీజ్ అయింది. తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా RRR. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా వైబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంది. నాటు ఫీవర్ స్టిల్ ఇట్ ఇస్ అన్ హై లెవెల్ విత్ ది ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ని సెలబ్రేట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కొన్ని సినిమాలు సృష్టించే సంచలనాలు ఊహకు అందవు. RRR అలాంటి చిత్రమే. కోవిడ్ టైం తర్వాత ఇండియన్ సినిమా కష్టకాలంలో ఉన్నప్పుడు రిలీజ్ అయిన RRR ఆ తర్వాత ఏ స్థాయికి వెళ్ళిందో తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఏకంగా ఆస్కార్ సాధించి పెట్టింది. ఈ ఏడాది కూడా ఆస్కార్ వేదికపై మరోసారి మెరుపులు మెరిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు 1100 కోట్ల వసూళ్లు వచ్చాయి. కానీ జపాన్లో రిలీజ్ అయిన తర్వాత మరో అద్భుతం జరిగింది. అక్కడ సరాసరి ఏడాది పాటు థియేటర్స్లో నిలవటం మాత్రమే కాదు, 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇలాంటి వసూళ్లు RRR కు మాత్రమే సాధ్యపడింది. RRR రిలీజ్ తర్వాతే హాలీవుడ్ కు టాలీవుడ్ అనేది ఒక ఇండస్ట్రీ ఉందని, అక్కడ రాజమౌళి లాంటి అద్భుతమైన దర్శకుడు ఉన్నాడని తెలిసింది. జేమ్స్ కెమెరూన్ లాంటి దర్శకుడికి RRR మేకింగ్ నచ్చింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు జక్కన్న. అందుకు సంబంధించిన లైన్ కూడా రెడీగా ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా లేక మరో 3 ఏళ్ల తర్వాతైనా RRR టీం తిరిగి రానుంది. అప్పుడు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.